గారిని తక్కువ చేసి మాట్లాడదామని ఆలోచన చేస్తే మీ జీవితాలు తొక్కి పెట్టి నారదీసే బాధ్యత ఆయన తీసుకుంటారు. మీ జీవితాలు ఖతమైపోతాయి. కులాల పేరు మీద ఓట్లు అడిగి తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఏమీ చేయట్లేదని విమర్శించారు. ఎవరు కులాల పేరు మీద ఓట్లు అడిగారు? పవన్ కళ్యాణ్. ఏం అది తప్పు. ఇప్పుడు కులం అనేది మన పుట్టుకతో రాదు, మనం అనుకుని పుట్టము. కులం కానీ రంగు కానీ ఇది కానీ మన చేతుల్లో ఉండదు. కానీ పుట్టిన తర్వాత మనం ఎలా ప్రవర్తించాలనేది మన చేతుల్లో ఉంటుందని చెప్పిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కాపు కులంలో పుట్టాను కాబట్టి కాపు కులం పెద్దన్న పాత్ర పోషించాలి, ఖచ్చితంగా మీరు అండగా నిలబడాలని అడగడంలో తప్పే ఉందండి. నాకొద్దు, ఓట్లు వేయొద్దు, నాకు నిలబడద్దని చెప్తాడా ఏ నాయకుడైనా? కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓసీలు, ఇదే కదా కథ. అలా చేసే కదా 1,00,000 కోట్లు దోచేసాడు అంటున్నారు అందరూ. మరి ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. కానీ ఏదేమైనా ఇప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు సాంప్రదాయ రాజకీయాలు కావాలి. ఇప్పుడు చూడండి, అసెంబ్లీ చూడండి, వాళ్ళు లేరు కాబట్టి ఎంత సాంప్రదాయంగా జరుగుతుంది. కాబట్టి వచ్చిన తర్వాత మనిషిని విమర్శించుకోవడం, మనిషిని దూషించుకోవడం, మనిషిని గౌరవించుకోకపోవడం, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. కానీ ఇప్పటికీ అదే ధోరణి చేస్తూ ముందుకెళ్తున్నారు వైసీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో కానీ ఈ మధ్యకాలంలో ఎవడో ఒకడు ఉన్నాడు, ఎవడో బైరెడ్డి సిద్ధార్థారెడ్డి అట, పిల్ల కుంకాడు ఏం మాట్లాడుతున్నాడంటే 40,000 మంది తప్పిపోయాడన్నో ఎక్కడని అడుగుతాడు. అరే నీకేమన్నా అధికారం ఉందా, సిగ్గుందా, సీముని ఎత్తున ఉందిరా నీకు బాబు? 33,000 మంది తప్పిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్కి ఒక 7,000 మందిని పెంచాడు. సరే, అడగాల్సింది ఎవరు? అడిగే చోటు ఎక్కడుంది? అసెంబ్లీ అనే ఒక అవకాశం ఉంది. అసెంబ్లీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా నిఠారుగా నిలబడమని మీ జగన్మోహన్ రెడ్డి నిలబడి ఆ ఎలక్షన్కు ముందు నువ్వు 33,000 మంది తప్పిపోయారన్నావు, వాళ్ళని ఎంతవరకు ట్రీట్ చేశారు, ఎంతమందిని కాపాడారు, ఎంతమందిని వాళ్ళ తల్లిదండ్రులకు కుటుంబాలకు అప్పగించారని అడగవా? నీకు దమ్ముంటే నువ్వు మగపుట్టుకు పుడితే, అంతేగాని ఎక్కడో ఉండి వెధవ మాటలు వెర్రి మాటలు మాట్లాడటం కాదు. నీకు కావాలి కదా 33,000 మంది. వాళ్ళ చరిత్ర అసెంబ్లీలో ఉంటుంది, వెళ్ళి అక్కడ అడగండి. అంతే తప్ప గాలి మాటలు మాట్లాడుకోండి. మన స్థాయికి మించిన మాటలు ఎవడో మాట్లాడకూడదు. నా స్థాయికి మించిన మాటలు నేను కూడా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? బైరెడ్డి సిద్ధార్థారెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఈ 4 మాటల్లో వచ్చని ఏదో సోషల్ మీడియా కూడా ఉందని ఇష్టాంతరంగా మాట్లాడితే పిల్లి పిత్రేగాడు నివేంద్ర బాబు నాకు అర్థం కాదు. ప్రీతికి మోసం చేశారని కూడా విమర్శిస్తారు. ఏడ్చారు, ఏడుపు కొట్టు మాటలు మాట్లాడుతూ. ఒక కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కొంత టైం పడుతుంది. ఆ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కొంత జాప్యం జరుగుతుంది. ఈ కేసే కాదు, ఏ కేసు అయినా 100 మంది చచ్చిపోయిన కేసులైనా అలానే ఉంటాయి జాప్యం. కోర్టు పాలసీ అది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? తెలివి తక్కువదనగా ఇమ్మీడియట్లీ చేసేస్తా, సంతకం పెట్టేస్తే, పవన్ కళ్యాణ్ సంతకం పెడితే ఆ కేసు ఏమో క్లియర్ అయిపోతుందా? వెధవ మాటలు వెర్రి మాటలు కాకపోతే మాట్లాడే వాళ్ళకి నేను చెప్తున్నా, ఆ సుగాలి ప్రీతికి తల్లికే చెప్తున్నా, ఏమ్మా కేసులు ఎలా నడుస్తాయి మీకు తెలియదా? చదువుకున్నారు, సంస్కారం ఉంది, అన్నం కూడా తింటున్నారు కదా మీరు. మరి అన్నం తినే వాళ్ళకి తెలియదా? పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు, కోర్టుల్లో ఉన్నటువంటి కేసులు ఎలా జరుగుతాయి, ఎంత టైం పడుతుంది, అది ఏమైనా ప్రభుత్వ పరంగా క్లోజ్ చేసే అవకాశం ఉందా? ముందుకు కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్లే అవకాశం తప్ప క్లోజ్ చేసే అవకాశం ఎక్కడా ఉండదు. కాబట్టి సుగాల ప్రీతి కేసును అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఎంత అవివేకం! నువ్వు ఎక్కడో దిక్కుమాలిన దానిలాగా బిడ్డ చనిపోయి ఏడుస్తుంటే అయ్యోని జాలిపడి నీకు సాయం చేసి 2 లక్షల మందితో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డితో నీకు అన్ని సౌకర్యాలు ఇప్పించి నీ కోసం ఫాస్ట్గా వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తే ఈవేళ పవన్ కళ్యాణ్ తప్పు చేశాడన్నట్టుగా మాట్లాడుతున్నావే, కొంచెమైనా నీకు మానవత్వం ఉందమ్మా? చివరి క్వశ్చన్, ఏపీలో ఉన్న ప్రజలకు ఏమీ చేయలేదు, న్యాయం చేయలేదు, వెళ్ళి తెలంగాణలో వెళ్ళి ప్రజల్ని చూసుకొని న్యాయం చేయలేదని బోర్డు మీరు చెప్తే ఎంత? వైసీపీ నాయకులు న్యాయం చేస్తున్నాడో సాయం చేస్తున్నాడో ప్రజలకు తెలుసు. ఎంతమందికి సాయం చేశాడో ప్రజలకు తెలుసు, ఎంతమందికి న్యాయం చేశాడో ప్రజలకు తెలుసు. ఈవేళ డిప్యూటీ సీఎంగా ఉండి రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, అలాగే ఆయన తీసుకున్నటువంటి శాఖలో అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ ఈవేళ దేశంలోనే నెంబర్ 1 మంత్రిత్వ శాఖగా నిలిచిన శాఖ ఏదుంది? గ్రామీణాభివృద్ధి శాఖ. అది ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రా బాబు. 24వ ర్యాంకులో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ ఈవేళ నెంబర్ 1 స్థానానికి తీసుకొస్తే ఇంకా ఏంద్రా మీరు ఏడ్చే ఏడుపులు నాకు అర్థం కాదు. కాబట్టి నేనేమంటానంటే
పని చేసేవాడిని పని చేయనివ్వండి, అంతే తప్ప ఇష్టానుసారంగా ఏడ్చి మీకు ఏడ్పే మిగులుతుంది తప్ప పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడు కూడా మీ అందరినీ తొక్కుకుంటూ ముందుకెళ్ళేటటువంటి దిశలోనే ఉంటాడు తప్ప మీలాగా అధపాతాలకు పడిపోయేటటువంటి నీచ సంస్కృతితో మీరు అధపాతాలను పడిపోయారు. అది గుర్తుపెట్టుకోండి. మీ సంస్కారం లేక మీరు అధపాతాలను పడిపోయారు. ఇవాళ సంస్కారవంతంగా రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి అనుసరించండి, అవకాశం ఉంటే అభినందించండి. థ్యాంక్ యూ.